హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ వీడియోని రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే ఛానల్ని వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే వీడియో మధ్యలో ఎక్కడో దగ్గర మీకు నచ్చిన చోట లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 నామినేషన్స్లో ఉన్నారు అనే విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. సో ఈ 6లో మీరు ఎవరికి ఓటేశారు, మీరు ఎవరికి ఓటేశారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ భాష ఓటేస్తే మై ఓట్ ఫర్ శేఖర్ భాష అని కామెంట్ చేయండి. నాగమణికంటకి వేస్తే మై ఓట్ ఫర్ నాగమణికంట అని కామెంట్ చేయండి. అట్లా ఎవరికి వేస్తే వాళ్ళ పేరుని అలాగా కామెంట్ అయితే చేయండి. చూద్దాము ఎవరికి ఎక్కువ మంది ఓటేశారు. సో ఇంకా జనరల్ ఓటింగ్ పోల్ అనాలిసిస్ అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని అదర్ వెబ్సైట్స్ అండ్ మనం స్ట్రా పోల్ ఒకటి పెట్టాం. సో దాని బేసిస్ వీటిని బట్టి మాట్లాడుకుందాం. మనకి అఫీషియల్ అప్డేట్ అయితే రేపటికి వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఈరోజు థర్స్డే రోజు మాట్లాడుకుంటాం. నాకు ఫ్రైడే రోజు మార్నింగ్ వస్తుంది. మనకి ఎప్పుడు కూడా నామినేషన్స్ అయినా నెక్స్ట్ డే పొద్దునకే రాదు, మనకి ఆ మరుసటి రోజుకి వస్తుంది. ఈసారి మనకి బాగా లేట్గా అయ్యాయి కదా నామినేషన్ అయ్యిందే వెడ్నెస్డేకి. సో అందువల్ల ఏంటంటే ఇంకా థర్స్డే రోజు వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో అట్లాగా ఫ్రైడే రోజుకి వస్తుంది. మనకి ఏముంది, ఆ రోజే ఉంటుంది ఓటింగ్, ఇంకేం ఉండదు, ఇంకా అయిపోయింది మొత్తం. సో మ్యాక్సిమం నా నమ్మకం ఏంటంటే ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. సో అంటే ఇక చాలా రీజన్స్ ఉన్నాయి దానికి, బట్ దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను నేను సాటర్డే రోజు. బట్ నా గెస్ అయితే మాత్రం మ్యాక్సిమం ఎలిమినేషన్ ఉండదనే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో లెట్స్ సీ ఏం చేస్తారనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ పోల్స్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అండ్ యూనో ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరికి యూనో ఫర్దర్గా డేంజర్ జోన్ నుంచి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎవరికి లేవు, ఇవన్నీ కూడా కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్లో ఓటింగ్లో టాప్ ఉన్నదైతే శేఖర్ భాష అని చెప్పొచ్చు. సో మన స్ట్రా పోల్లో కూడా శేఖర్ భాష అయ్యే టాప్ ఉన్నాడు. అట్ ద సేమ్ టైమ్ వేరే దగ్గర కూడా శేఖర్ భాష అయ్యే టాప్ ఉన్నాడు. అంటే అది చాలా క్లియర్గా కనబడుతున్న విషయం మనకందరికీ కూడా. సో అది సిచ్యువేషన్ అనమాట. అంటే శేఖర్ భాష బేసిక్గా ఎందుకు టాప్లో ఉన్నాడంటే ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు మేబీ చాలామంది ఓట్లేస్తూ ఉండొచ్చు. అంటే లైవ్లో శేఖర్ భాష అసలు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నాడు. సో అది అసలు టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు శేఖర్ భాష ఎంటర్టైన్మెంట్ అసలు ఏమాత్రం మిస్ అవ్వడానికి లేకుండా చేస్తున్నాడు అనమాట. అంత పర్ఫెక్ట్గా శేఖర్ భాష అయితే మాత్రం అక్కడ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే శేఖర్ భాష జోకులు ఏవైతే ఉన్నాయో అవి బయట ఇన్స్పిరేషన్గా తీసుకుంటారేమో, బయట అలాగే వాడతారేమో అనే భయం వేస్తుంది నాకు. అంటే ఇప్పుడు బంగారం అనే దానికి ఏం చెప్తున్నాడు, బన్ ఓవెన్లో పెడితే గరం అవుతుంది, సో బన్ గరం బంగారం ఇట్లా చెప్తున్నాడు. ఇదే కాదు ఇంకా చాలా ఈ ప్రపంచంలోకి వెళ్ళా బెస్ట్ వ్యూ ఏంటో తెలుసా, ఐ లవ్ యూ అని. ఆ తర్వాత ఏమో 1 కాదు 2 కాదు వరుస పెట్టి వదులుతున్నాడే. ఆనియన్ అంటే ఆనిస్తాను అని, ఆనియన్ ఆనియను ఆనిస్తాను ఆపోజిట్, ఇట్లా రకరకాలుగా. సో భయం వేస్తుంది నిజంగా అప్పుడప్పుడు ఇట్లాంటి బయట ఎక్కడ వాడతారా అని ఆ లెవెల్లో వేస్తున్నాడు ఆయన. సో ఆ ఎంటర్టైన్మెంట్ చూసి మైట్ బి చాలామంది ఇట్లా ఈ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు, శేఖర్ భాషకి ఓటు వేద్దాము అని చెప్పి. సో అట్లా శేఖర్ భాష అయితే మాత్రం డెఫినెట్గా టాప్ పొజిషన్లో ఉన్నాడు. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో అంటే శేఖర్ భాష నుంచి ఇంకా రావాల్సింది ఏదో ఉంది అనిపిస్తోంది. సో కొన్ని ఒపీనియన్స్ స్ట్రాంగ్గా చెప్తున్నాడు, బాగానే ఉంటున్నాయి. కొన్ని స్ట్రాంగ్గా చెప్పట్లేదు. కొన్ని వాదిస్తే బాగున్ను అనే ఫీలింగ్ ఉంటున్నా అక్కడ వాదించట్లేదు. సో ఇవన్నీ కొన్ని ఉన్నాయి యాక్చువల్గా. సో అదనమాట సిచ్యువేషను. సో ఇంకా శేఖర్ భాష నుంచి బయటికి రావాల్సిన స్టఫ్ ఏదో ఉంది, అదైతే ప్రస్తుతానికి రాలేదు. అండ్ మేబీ ఫర్దర్గా రావచ్చు అనిపిస్తుంది. సో ఇది డెఫినెట్గా శేఖర్ భాషకు చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే డెఫినెట్గా టాప్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి. సో ఫస్ట్ వీక్ ఎప్పుడు ఇంత రచ్చ అవ్వలే. మొదటి వారం నామినేషన్స్లోనే ఇంత రచ్చ జరగడం ఎప్పుడు జరగలేదు, ఇదే మొదటిసారి ఇట్లా. సో మొదటి వారమే ఇంత రచ్చ అవ్వడం, దాంట్లో శేఖర్ భాష టాప్లో ఉండడం, దీన్ని బట్టి శేఖర్ భాష కనీసం ఒక 8 నుంచి 10 వారాలు సర్వైవ్ అవుతాడు ఇనీషియల్గా ఈ ఓటింగ్ని బట్టి. సో దేర్ ఆఫ్టర్ దీన్ని బట్టి దీని తర్వాత ఏం జరుగుతుంది, శేఖర్ భాష ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటాడో ఎట్లా చెడగొట్టుకుంటాడు అనేది సెకండరీ థింగ్. దీన్ని బట్టి చూస్తే శేఖర్ భాష విల్ డెఫినెట్లీ క్రాస్ ద 10th వీక్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఆర్ అట్లీస్ట్ మేబీ ఫ్యామిలీ వీక్ కూడా ఉండొచ్చేమో అనిపిస్తుంది, అదైతే సిచ్యువేషన్. సో అదనమాట పరిస్థితి. అండ్ ఇంకా సెకండ్ పొజిషన్లో విష్ణుప్రియ అయితే ఉంది. సో మన స్ట్రా పోల్లోనే అలాగే ఉంది, బయట కూడా మెజారిటీ ఆఫ్ ద పొజిషన్స్లో అలాగే ఉంది. సో
బేసిక్‌గా 'విష్ణుప్రియ' ఎందుకుంది ఇప్పటివరకు 'విష్ణుప్రియ' మాక్సిమం తన ఆటని ఏం పెద్దగా ఏం చూపించిందేం లేదు గదా! సో, అలాగని డిస్కషన్స్‌లో కూడా హెవీగా పార్టిసిపేట్ చేసిందేమీ లేదు గదా! మరి అలాంటప్పుడు 'విష్ణుప్రియ' ఎందుకు టాప్‌లో ఉంది అంటే తనకున్న ఓట్ బ్యాంక్. సో, బేసిక్‌గా 'విష్ణుప్రియకి' కొంచెం హ్యూజ్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 'ఆదిత్య ఓం' గారికి ఇంకా ఎక్కువ ఉన్నారు ఇన్‌స్టాలో. బట్ యాక్టివ్ ఫాలోవర్స్ కాదు. చాలా వరకు ఇనాక్టివ్ ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. సో, ఇప్పుడు ఈయనకేంటంటే ఇప్పుడు ఈవిడకేంటంటే 'విష్ణుప్రియకేంటంటే' ఉన్న ఫాలోవర్స్ చాలామంది యాక్టివ్ ఉన్నారు. సో, మంచి స్ట్రాంగ్ బేస్ ఉంది ఆవిడకి. సో, ఆ బేస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే తనకి ఇనీషియల్‌గా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా ఒక 10 వారాల వరకు ఈ ఓట్ బ్యాంక్ సరిపోద్ది. అండ్ తర్వాత లోపల తను ఏం చేస్తుందనే దాన్ని బట్టి ఇంక తనైతే ముందుకెళ్తది. నాకైతే 'విష్ణుప్రియ' మేబీ ఒక 13థ్ వీక్ ఆర్ 14థ్ వీక్ వరకు ఉంటదేమో అనిపిస్తుంది. ఎందుకంటే తన వే ఆఫ్ బిహేవియర్ కూడా బానే ఉంది. ఎక్కడా కూడా ఓవర్ యాక్టింగ్ లేదు, ఓవర్ యాటిట్యూడ్ లేదు, ఓవర్ అగ్రెసివ్‌నెస్ లేదు, ఏదీ లేదు. సో, ఇంకా చెప్పాలంటే ఈ సీజన్ మొత్తానికి కూడా బాగా తెలిసిన ఫేస్ ఎవరు అంటే 'విష్ణుప్రియ.' కానీ తన అది కనిపించట్లేదు తనలో. సో, అది డెఫినిట్‌గా మంచి విషయం అని చెప్పొచ్చు. సో, ఇట్స్ ఎ గుడ్ బిహేవియర్, గుడ్ నేచర్ ఉంది తనలో. సో, ఆ నేచర్ తనని ముందుకు కాపాడుతుంది, ముందుకు తీసుకెళ్తది. బట్ విన్నరు, రన్నరు ఆ పొజిషన్‌కి రావాలంటే ఇది సరిపోదు. ఇంకేదో చేయాల్సి ఉంటది. ఆ టాప్ 5కి రావాలన్నా ఇంకేదో చేయాల్సి ఉంటది. మరి అది ఏంటి, చేస్తదా లేదా ఏంటనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్దర్‌గా. ఇంకా తర్వాత 'మణికంఠ' అండ్ 'పృథ్వీ.' ఇప్పుడు కొన్ని చోట్లేమో 'మణికంఠ' థర్డ్ పొజిషన్‌లో ఉంటే కొన్ని చోట్ల 'పృథ్వీ' థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడు. అంటే 'పృథ్వీ' ఎందుకు థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడంటే తనకు ఆల్రెడీ ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్ల. తనకి ఆ 'నాగపంచమి' సీరియల్ వల్ల తనకి ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది ఫాలోవర్స్ ఉండడం. ఆ ఇనీషియల్ బేసిక్ రీచ్ అయితే ఉంది. ఆఫ్‌కోర్స్ 'నాగమణికంఠ'కి కూడా ఫాలోవర్స్ అయితే ఉన్నారు. 1,11,000 13,000 ఉన్నారు ఫాలోవర్స్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, హి ఆల్సో హాడ్ ద ఫాలోయింగ్. సో, ఆ ఫాలోయింగ్ ఉన్న టైంలో తనేంటంటే ఇప్పుడు బాగా యూనో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు. మొత్తం షో మొత్తానికి గూడా. సో, అది గూడా ఉంది గాబట్టి ఆబ్వియస్‌లీ 'నాగమణికంఠ' మీద కొంచెం ఫోకస్ ఎక్కువుంటది. సో, 80% ఆఫ్ పీపుల్ తనని రాంగ్‌గా అంటున్నా, అట్‌లీస్ట్ 20% ఆఫ్ పీపుల్ తనకు సపోర్ట్ చేస్తూ ఓట్లేస్తున్నా గూడా డెఫినిట్‌గా ఆ ఓట్లు సరిపోతాయి ఇక్కడ. ఈ పొజిషన్‌కి రావడానికి. థర్డ్ ఆర్ ఫోర్త్ పొజిషన్‌కి రావడానికి ఇక్కడ. సో, అది ఫర్దర్‌గా ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు అనే దాన్ని బట్టి మొత్తం మారుతదిలెండి. అది వేరే విషయం గానీ, బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు తనని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 'నాగమణికంఠని' తన జర్నీ ఇది. సో, తన జర్నీని తను చెప్తున్నాడు. అందులో ఏముందని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఓవర్ డ్రామాటిక్ ఉన్నాడు. కావాలని డ్రామా చేస్తున్నాడు. సింపతి కోసం ట్రై చేస్తున్నాడు. సింపతి సీకర్ అనే బేసిస్ మీద కొంతమందయితే ఉన్నారు. సో, అట్‌లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. సో, అది సిట్యుయేషన్. సో, దానివల్ల కొంతమంది ఓట్లేస్తున్నారు స్టిల్. సో, అది సరిపోతుంది తనకి. ఆ 3, 4 పొజిషన్స్‌లో అట్లా జంప్ కొడుతూ ఉండడానికి. సో, దానివల్ల ఏంటంటే 'నాగమణికంఠకి' ఈ వారం అంత డేంజర్ జోన్ అయితే ఏం లేదు. ఎందుకంటే 'పృథ్వీ' కూడా అదే పొజిషన్‌లో ఉన్నాడు. సో, 'పృథ్వీ' ఎళ్ళే సిట్యుయేషన్ అయితే లేదు కాబట్టి 'నాగమణికంఠ' ఆర్ 'పృథ్వీ' ఇద్దరు గూడా ఒకవేళ ఇన్‌కేస్ ఎలిమినేషన్ ఉంటే ఏం చేస్తాం? సో, అది కూడా మాట్లాడుకోవాలి కదా మనం. ఎలిమినేషన్ లేదు అని అనుకోని ఫిక్స్ అయిపోయి అట్లా కూర్చోవడానికి లేదు గదా! సో, ఎలిమినేషన్ ఉంటే ఏం చేస్తాం? సో, అదొక ప్రాబ్లమ్ ఉంది. సో, అట్లా చూసుకున్నా గూడా 'నాగమణికంఠ' ఈజ్ ఇన్ ఎ బిట్ సేఫ్ జోన్. ఆహ్, వరీ జోన్‌లో లేడు. డేంజర్ జోన్‌లోని లేడు. వరీ జోన్ అంటే ఫిఫ్త్ పొజిషన్. డేంజర్ జోన్ అంటే సిక్స్త్ పొజిషన్. సో, ఆ పొజిషన్‌లో అయితే లేడు. సో, ఇట్స్ వెరీ క్లియర్ అనమాట ఆబ్వియస్‌లీ. సో, డెఫినిట్‌గా 'నాగమణికంఠ' అనే పర్సన్ ఈ వీక్ అయితే సర్వైవ్ అవుతాడు. బట్ ఓకే. ఫర్దర్‌గా ఏం చేస్తాడు? సో, సర్వైవ్ అయిన దాన్ని ఎట్లా యుటిలైజ్ చేసుకుంటాడు? ఈ వీక్ నువ్వు సర్వైవ్ అయ్యావని చెప్పి 'నాగార్జున' గారు చెప్పిన తర్వాత దానికి ఎలా రెస్పాండ్ అవుతాడు? అది వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏమో మరి ఏదో సస్పెన్స్ అయితే పెడతారు మాక్సిమం. సో, నా గెస్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వారం గదా! సో, ఆర్డర్ ప్రకారం సేవ్ చేస్తారనుకుంటున్నాను నేను. సేవింగ్. సో, చూద్దాం మరి అప్పుడు ఎట్లా సేవ్ చేస్తారు? ఏం చేస్తారు? అదంతా గూడా. సో, దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ, ఒక ఐడియా వస్తది. సో, బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం 'నాగమణికంఠ' ఈజ్ ఇన్ ఎ బిట్ సేఫ్ జోన్. నాట్ వరీ జోన్, నాట్ ఇన్ డేంజర్ జోన్ ఆల్సో. సో, ప్రాబ్లమ్ లేదు. ఇంకా 'పృథ్వీ' అంటారా? 'పృథ్వీ' కూడా అంతే. సో, జంప్ కొడుతున్నారు కాబట్టి ఇద్దరు 3, 4 పొజిషన్స్‌కి ఒక దగ్గర ఒకరు, ఒక దగ్గర ఒకరు అట్లా ఉంటున్నారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. మన దగ్గర 'మణికంఠ' 3లో ఉన్నాడు. 'పృథ్వీ' ఏమో 4లో ఉన్నాడు. అండ్ మధ్య మధ్యలో మారుతున్నాడు మన దగ్గర కూడా. సో, అందువల్ల ఇట్స్ ఓకే. ప్రాబ్లమ్ లేదు పెద్దగా. అండ్ తర్వాత ఈ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పొజిషన్స్‌లో కూడా జంపులొస్తున్నాయి యాక్చువల్‌గా. ఈ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పొజిషన్స్‌లో 'బేబక్క' అండ్ 'సోనియా' ఉన్నారు. సో, బేసిక్‌గా 'బేబక్కకి' కొంతవరకు ఆ పాజిటివిటీ వస్తోంది. బట్ ఎందుకో మరి పూర్తిగా రావట్లేదు 'బేబక్కకి.' అట్ ద సేమ్ టైమ్ 'సోనియాకి' కూడా పాజిటివిటీ వస్తున్నట్టే ఉంది గానీ రావట్లేదు. అంటే తన పాయింట్స్ వాలిడే గానీ యాటిట్యూడ్ ఎవరు తీసుకోలేకపోతున్నారు. కంటెస్టెంట్‌ల సంగతి పక్కనెట్టండి. ఆడియన్సే తీసుకోలేకపోతున్నారు ఆ యాటిట్యూడ్‌ని. ఓవర్ యాటిట్యూడ్ ఉంటోంది. దాన్ని తీసుకోలేకపోతున్నారు. సో, అది ఇక్కడొచ్చిన ప్రాబ్లమ్ అనమాట. అండ్ 'బేబక్కకి' ఏంటంటే తను మరీ తనకి ఓట్లేసేంతలాగా ఏం చేయలేదు తను.
నిజం చెప్తున్నా. ఓట్లేసేంతలాగా తనైతే ఏం చేయలే. సో, అది ఇక్కడొచ్చిన మెయిన్ కన్సర్నింగ్ ప్రాబ్లమ్. సో, తను ఓట్లేసేలాగా ఏదైనా చేస్తే ఓట్లు పడినేమో. ఇక్కడ అలా చేయట్లేదు. సో, పడట్లే. ఎంతసేపు వంట వండితే ఓట్లు పడవు కదా! అఫ్‌కోర్స్ ఫస్ట్ టాస్క్‌లో బానే ఆడింది ఆ థర్డ్ టాస్క్. బట్ అది సరిపోలే. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. అది సిట్యుయేషను. సో, దానివల్ల ఇంకా ఏమో చెప్పలేము ప్రస్తుతానికైతే మాత్రం. ఏంటి పొజిషన్ ఏంటి అనేది. సో, బట్ ఒకటైతే వాస్తవం. బేబక్ అయితే మాత్రం వరీ అండ్ డేంజర్ జోన్ రెండిట్లోనే ఉంది. ఎందుకంటే షిఫ్ట్ అవుతున్నారు. ఒక చోట ఒకరున్నారు, ఓ చోట ఒకరున్నారు. సో, ఒక చోట బేబక్ ఉంది, ఓ చోట సోనియా ఉంది ఫిఫ్త్ పొజిషన్‌లో. ఓ చోట బేబక్ సిక్స్త్ ఉంటే, ఓ చోట సోనియా సిక్స్త్ ఉంది. సో, ఇట్లా ఉంది సిట్యుయేషన్. వీళ్ళిద్దరి మధ్య మారుతుందది. సో, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ ఎలిమినేషన్ ఉంటే. లేకపోతే ఏదీ లేదు. అది వేరే విషయం గానీ ఇన్ కేస్ ఉంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరు వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉన్నాయనిపిస్తుంది. ఇంకా సోనియా అంటారా డెఫినెట్‌గా పీపుల్ అయితే తీసుకోలేరబ్బా. 1, 2 పాయింట్ల వరకు భరిస్తారు గానీ తర్వాత తీసుకోలేరు. డెఫినెట్‌గా తీసుకోలేరు. దట్ ఈస్ టూ హార్డ్ ఫర్ పీపుల్. దే కాంట్ ఈవెన్ టేక్ ఇట్. అది ఒకటి 2 సార్లు అంటే భరిస్తారు అంతే. అంతకుమించి చేయలేరు కదా! ఇప్పుడు బేబక్ ఉంది. ఆవిడ అతి మంచితనం. అతి మంచితనాన్ని ఇంకా కొంతమంది ఇష్టపడతారు. చాలా మంచి ఆవిడరా పాపం, పెద్ద ఆవిడరా పాపం ఇట్లా చాలా ఆలోచిస్తారు కొంతమంది. సో, అది వేరే సినారియో. ఇంకా అట్లా కొంతమంది ఓట్లేస్తారు ఇంకా. ఇంకిలా ఉంటే సోనియా లాగుంటే వచ్చే ఓట్లు కూడా పోతుంటాయి. తన ఇన్‌స్టా సైడ్ నుంచి వచ్చే ఓట్లు కూడా పోతుంటాయి. అది వచ్చిన పంచాయతీ అనమాట. సో, అలాగా ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నారు వీళ్ళైతే. అది. ఇక మరి ఇంకా ఎవరు ఏం చేస్తారు, ఏమవుతారు అనే దానికి ప్రస్తుతానికైతే నో క్లారిటీ. జీరో క్లారిటీ. సో, వీళ్ళిద్దరైతే మాత్రం ప్రస్తుతానికి డేంజర్ జోన్‌లో ఉన్నారు. బట్ ఎలిమినేషన్ ఉంటే, ఎలిమినేషన్ లేకపోతే ఎటూ లేదు. సో, అదనమాట సిట్యుయేషన్. బట్ ఏ పొజిషన్‌లో ఉన్నా కూడా మీరైతే మీ ఓట్లేసుకోవడం అయితే ఆపొద్దు. ఓట్లు ఖచ్చితంగా ఎయ్యండి. డెఫినెట్‌గా. మీ కంటెస్టెంట్‌ని సపోర్ట్ చేసుకోవడానికి మీరు మీ వేరే ఫ్రెండ్‌ల ఫోన్లు తీసుకొని ఓటేస్తారా, ఎట్లా ఓటేస్తారనేది మీ ఇష్టం. బట్ మీరైతే ఓట్లెయ్యండి డెఫినెట్‌గా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలిమినేషన్ ఉంటే మళ్ళీ లాస్ట్ మినిట్‌లో బాధపడే ఉపయోగం లేదు. ఎలిమినేషన్ లేకపోతే ఓకే గానీ. సో, అందుకని అందరూ కూడా ఓట్లేసుకోండి. అండ్ అలాగే మన స్ట్రా పోల్ లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో ఉంది. దాని మీద కూడా క్లిక్ చేసి దాంట్లో కూడా ఓటేయడానికైతే ట్రై చేయండి. సో, దాన్ని బట్టి కూడా మళ్ళీ ఫర్దర్‌గా దాంట్లో ఏమైనా మార్పులు, చేర్పులు ఏమైనా వస్తే దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం. సో, అదిగా సిట్యుయేషన్. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి. అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. తాపనం వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.